లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ ట్వీట్ పై పబ్లిక్ వైల్డ్ రియాక్షన్. ఈ టైటిల్ ఎందుకు పెట్టానో మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా నిన్న ఒక ట్వీట్ చేశారు. ఏది ఈ స్వామివారి వివాదానికి సంబంధించిన వ్యవహారం ఉందో దానికి ఆయన ఒక ట్వీట్ చేశారు. ముందుగా ఆ ట్వీట్ ఏంటో చూసి ఆ తదుపరి పబ్లిక్ రియాక్షన్ ఏంటో కూడా ఒకసారి చూసుకుందాం. సో ముందుగా ఇదిగోండి, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. సో చూడండి, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. మరి ఈ సెంటెన్స్ను బట్టి చూస్తుంటే ఆయన హయాంలో నియమించిన టీటీడీ చైర్మన్లు ఎంత నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో ఏ రకంగా ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఒకటి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబు గారికి లేఖ రాస్తూ ప్రస్తుత టీటీడీ చైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా విచారణ చర్యలన్నవి పూర్తిగా ప్రక్కన పెట్టి అతన్నే టీటీడీ చైర్మన్గా నియమించి ఆలయ ప్రతిష్టను పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబు గారికి భక్తి లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడి పట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. చంద్రబాబు నాయుడు గారికి భక్తి ఉందా లేదా, శ్రద్ధ ఉందా లేదా, దేవుడి పట్ల భయం ఉందా లేదా అని చెప్పేసి ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే ఈ ఏదైతే అలిపిరి ఘటన ఉందో చూసారా, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడారా లేదా అనేది ఒకటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా ఆ ప్రత్యక్ష దైవమే చూపించింది. ఇక లడ్డూలో వాడే నెయ్యి విషయంలో చంద్రబాబు గారికి అదే నిర్లక్ష్యం. అబ్బా, నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలో టీటీడీ ల్యాబ్ తిప్పి పంపిన మళ్ళీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడటం. ఇదే విషయాన్ని సిబిఐ సిట్ మొదటి ఛార్జ్షీట్ 64-91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జ్షీట్ 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు గారికి దేవుడి పట్ల భక్తి లేదు, ఆలయ నిర్వహణ పట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. ఓకే, బ్రహ్మాండంగా పెట్టారు. ఇంకా చూద్దాం. ఈ రకంగా చంద్రబాబు గారు తిరుమల లడ్డు విషయంలో తప్పు చేసి దాన్ని వేరొకరి మీదకి నెట్టి మరలా దాని మీద రాజకీయ దుమారం రేపుతూ ఆ నెయ్యితోనే స్కాములు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా 278 నుంచి 330 రూపాయలు. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు గారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్కి చెందిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇందాపూర్ డైరీకి కిలో నెయ్యి 658 రూపాయలకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి లాభాలు ఆర్జిస్తూ స్కాములు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. సో ఇంత బారు ట్వీట్ అయితే చేశారండి. అల్టిమేట్గా ఆయన చెప్పేది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి స్వామివారి పట్ల భయం లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్. ఇప్పుడు దీనికి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా సరే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలను చూడాలి కదా. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు, పైగా మాజీ ముఖ్యమంత్రి. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో చూడాలి కదా. సో ఇక్కడ
మోస్ట్ రీసెంట్ రిప్లైస్లో ఫస్ట్ది జై జగన్. ఇది జనరల్గా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉంటే పెట్టేది జై జగన్ అంటారు కదా, అట్లా. ఇక దాని తదుపరి ఇది చూద్దాం. ఇది చూడండి. కల్తీ చేశామని ఒప్పుకుంటాం కానీ జంతుకు కలిపాడు అంటే ఒప్పుకోం. ఇది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడింది. ఒకసారి అది మీకు వినిపిస్తా. మేము అంగీకరించకుండా పోయింది, కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే, కల్తీ జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము అంగీకరించకుండా పోయిందేమి లేదే. ఇది సో వాళ్ళు అంగీకరించారు కల్తీ విషయాన్ని. ఇదే ఒక అతను పెట్టారు. ఇదిగో వచ్చాడండి పుణ్య పురుషుడు అని చెప్పేసి ఒక అతను పెట్టాడు. అతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకుంటా. నెక్స్ట్ ఇది చూడండి. ఇది నేను చదవలేను, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్. నెక్స్ట్ ఇతనేంటి హిందూ దేవుళ్ళు అంటే అంత అలసా నీకు మూడింది, మరి దేవుడు ఏ శిక్ష వేస్తారు అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్ ఇంకొక అతను వైఎస్ జగన్ నువ్వు చెప్పాలి ఇంకా టెంపుల్ గురించి, చి నీ బతుకు అని చెప్పేసి పెట్టారు. నెక్స్ట్ ఇదేంటి సైకో 11 ఘీ సూత్రాలట, వద్దు మీ సేవలకి దండం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అంటాం. ఇతను చూడండి మరి దారుణం. ఇక జోకరు డాషు అండ్ ఇంకా చాలా. ఒకసారి మీ కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి బ్యాచ్ గురించి ఆలోచించి మాట్లాడు రా డాష్. తిరుమల వ్యవస్థని బ్రోకరేజంగా మార్చిన మీరు పవిత్రమైన చోటుని పాపం చేశారు కదరా అని చెప్పేసి ఇంకొక అతను చేశాడు. ఇదిగో ఇంకొక అతను జగ్గుబాయ్ నువ్వు తోపు నీతులు భలే చెప్పావు, ఆ ముక్క నువ్వు చెప్పకూడదు అని చెప్పేసి ఆఖరికి నువ్వు కూడా సూక్తులు చెబుతున్నావు చూడు ఏపీ కర్మరా బాబు అంట. తిరుమలకి పెళ్ళాంతో వెళ్ళలేని మనకి మాట్లాడే అర్హతే లేదు అని ఇంకొక అతను. అన్నా మనకు 2029లో 43 సీట్స్ వస్తాయంటావా అవైనా అని ఇంకొక అతను. సో జగన్ బాబాయ్ గారికి మీరు చెప్పినట్లు అన్ని చంద్రబాబు గారే చేశారు. 62, 63, 42 పేజీల్లో చెప్పినట్లు. మరి 2019-24 మధ్యలో ఏ దున్నపోతుకి పాలు పితికారు? బయట పెట్టి కలియుగ దైవం భక్తి చూపించవచ్చు కదా. చిన్న సోషల్ మీడియాలో వాళ్ళు అనే అరెస్టులతో తాట తీశారు కదా టీడీపీ వాళ్ళని. సో ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేవాళ్ళు కదా గత ప్రభుత్వ హయాంలో. ఇది ఇంకొక అతను పెట్టాడు డైరెక్ట్గా ఆంజనేయులు అంట. కింద కామెంట్స్ చదువు ఒకసారి, జగన్ నీ పనితనం గురించి తెలుస్తుంది. ఇది పరిస్థితి. సో ఈ రకంగా వాళ్ళ రియాక్షన్ అంత వైల్డ్గా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒకే ఒక్క ట్వీట్తో పబ్లిక్ ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి పబ్లిక్లో ఏ రకమైన భావన ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఆయనకి స్వామివారి పట్ల ఎంత భక్తి ఉంది, చంద్రబాబు నాయుడికి ఏ రకమైన భక్తి ఉంది, ఎవరి హయాంలో ఏం జరిగింది. సో అప్పట్లో ట్యాంకర్లు వచ్చినాయి, వెనక్కి తిరిగి వెళ్ళినాయి, అది ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ హయాంలోనే తిరిగి వచ్చినాయి అని చెప్పేసి అన్నప్పుడు మరి 19 నుంచి 24 మధ్యలో అధికారం వెలగబెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా, వైసీపీనే కదా అధికారంలో ఉంది. మరి అప్పుడు ఎందుకు ఏం చేశారు? అప్పుడు దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయలేదే. చివరికి 2022లో అప్పటి టీటీడీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి సిఎఫ్టీ ఆర్ఐ ల్యాబ్కి ఎందుకు పంపించారు? 2022 వరకు ఏం చేశారు? పోనీ ఆ 22లో వచ్చిన రిపోర్ట్ అయినా సరే బహిర్గతం చేశారా? ప్రజలకు తెలియజేశారా? లేదే. ఎందుకని అప్పుడు నోర్లు మూతపడ్డాయి, ట్వీట్లు చేయలేదు, దాని గురించి ఎక్కడా ప్రస్తావన తీసుకురాలా. మరి ఇదంతా చేసింది చంద్రబాబు నాయుడు అయితే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు? ఆయనే కదా. మరి అటువంటిది ఆయనే వెలుగులోకి తీసుకొస్తే ఆయన్ని ఎలా అంటారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు నేను మాట్లాడుకోవడం కాదు, ప్రజలు డైరెక్ట్గా మీకు చూపించాను కదా వాళ్ళ ట్వీట్స్, వాళ్ళ యొక్క రియాక్షన్స్ ఏ రకంగా ఉంది, వాళ్ళ మనసులో జగన్మోహన్ రెడ్డి గారి భావన ఏ రకంగా ఉంది స్వామివారి పట్ల అనేది క్లియర్ కట్గా ఉంది. సో దీనిని బట్టి ప్రజల్లో ఏ రకమైన ఆలోచన ఉంది, వీళ్ళు చేశారా వాళ్ళు చేశారా అనేది పబ్లిక్కే వదిలేయాలి. పబ్లిక్ అన్ని గమనిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు శాసనమండలిలో జరుగుతున్న చర్చలు రచ్చలు కావచ్చు, దానికి ముందు అసెంబ్లీలో వీళ్ళు ఏమైనా సరే మాట్లాడారా అంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారు, ఇంకేదేమైనా ఉంటే ప్రెస్ మీట్లు పెడతారు. ఇక దానికి తగినట్టుగా ఎన్డీడీబీ రిపోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు. ఇందాకే కదా భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు కదా, కల్తీ జరిగిందన్న మాటని మేమేం అంగీకరించకుండా పోవట్లేదే అని చెప్పేసి, అంటే అంగీకరిస్తున్నారనే కదా. మరి ఇది ఈయన అంగీకరించి మరొక టీటీడీ చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కొవ్వు విషయం ప్రక్కన పెడితే కల్తీ జరిగిన మాట వాస్తవే అని చెప్పేసి ఆయనని, మరి ఇన్ని రకాలుగా ఉంటే క్లీన్ చిట్ ఇచ్చిందని ఎలా చెప్తారు?
సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. సో ఇక్కడ ప్రజలు ఇస్తున్నారు క్లీన్ చిట్, ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుందిగా. సో అల్టిమేట్గా ప్రజలు తెలియజేస్తూ ఉంటారు స్వామివారి పట్ల భక్తి శ్రద్ధలతో ఎవరున్నారు, ఎవరి హయాంలో ఎవరు పాపం చేశారు ఏంటి అని చెప్పేసి. సో ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణలు ఏమైనా ఉంటే ఆయన ఇచ్చిన ఉదాహరణలతో కంటే కూడా ఇప్పుడు మనం చూపించిన దానికి బ్రహ్మాండంగా ప్రజలే రిప్లై ఇచ్చింది. సో దానిని బట్టి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.